ఫ్రెండ్స్, మన యొక్క బర్త్డేకి మన పేరుతో మన సాంగ్ ఎలా క్రియేట్ చేయడం అనేది వెరీ సింపుల్. ఇప్పుడు నేను చెప్తాను. మీరు ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత www.1happybirthday.com అనే సైట్లోకి మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్ చేయండి. డైరెక్ట్ మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పేరు చేంజ్ టైప్ చేసినా కానీ వస్తుంది. ఇక్కడ ఏ నుండి BCD నుండి ఇట్లా మనకు ఏ నుండి జెడ్ వరకు మనకు క్యాల్కులేటర్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, నాది కాబట్టి నేను బి సెలెక్ట్ చేసుకున్నా. మీదే పేరు అయితే సెలెక్ట్ చేసుకోరు. ఇందులో కొన్ని వేల పేర్లైనా ఉంటాయి. మీదే పేరైనా సరే అది ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో. మీరు దీంట్లో ఇప్పుడు నాది విన్నది కాబట్టి ఇప్పుడు నాది ఎక్కడ నేను చూసుకుంటాను. ఖచ్చితంగా దీనిలో కొన్ని వేల పేర్లు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ మనకు మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు అని అవసరం లేకుండా ఆన్లైన్లో డైరెక్ట్గా ఒక మినిమం 1 minute మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా పేరు వచ్చింది ఇక్కడ పైన. నేను ఇప్పుడు దాన్ని ట్యాప్ చేస్తున్నా. ఫ్రెండ్స్, చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్ ఓపెన్ అయింది. ఇక్కడ ప్లే బర్త్డే సాంగ్ అంటే దాన్ని ప్లే చేసుకోవచ్చు. కింద డౌన్లోడ్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ డౌన్లోడ్ కూడా అయింది మన ఫోన్లో. ఇప్పుడు దాన్ని ప్రెస్ చేస్తున్నా. ఫ్రెండ్స్, చేసినాక చూడండి ఆటోమేటిక్ అని ఇప్పుడు నా సాంగ్ అనేది ప్లే అవుతుంది అక్కడ. ఫ్రెండ్స్, మీరు కూడా మీ యొక్క మొబైల్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కానీ బర్త్డే ఉంటే మీరు క్రియేట్ చేసి పంపాలంటే మీరు క్రియేట్ చేసి పంపచ్చు. లేదంటే ఇక్కడ కింద డౌన్లోడ్ ఉంది, నేను డౌన్లోడ్ ఇస్తున్నాను ఆల్రెడీ. ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది FCM9U. మీకు ఇలా క్యాప్చర్ అడుగుతుంది, అది ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, చేసిన తర్వాత క్లిక్ డౌన్ ఉంది, ఇక్కడ క్లిక్ ఇవ్వండి. ఇచ్చినాక చూసినారా ఇక్కడ కింద వినోద్ MP3 అని పేరుతోని ఇది డౌన్లోడ్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్, ఇదే కాకుండా ఇంకొకటి మనం ఒక జీరో నోట్ అనే ఒక యాప్ మన ఇండియానే మన విడుదల అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసింది అన్నట్టు. మనకి ఎవరైనా లంచం అడిగితే లంచం ఇవ్వకుండా అదొకటి సైట్ కనిపెట్టినట్టు. మీరు fifthpillar.org అని టైప్ చేయండి. అయితే fifthpillar.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్ ఇది అనేది ఈ సైట్ అని ఓపెన్ అయింది. ఇలా కాకుండా మీరు fifthpillar.org అనే సైట్లోకి వెళ్తే ఇట్లా వస్తుంది మీకు. ఇంకోటి fifthpillar.com అని మీరు టైప్ చేసారు ఆటోమేటిక్ దాని లాంగ్వేజ్ కూడా ఉంటుంది మీకు. మన ఇప్పుడు మలయాళం ఉంది కదా, కేరళ మలయాళం ఉన్నది కదా, మనకు కావాలంటే అది కూడా మనం మన లాంగ్వేజ్ ఏది కావాలంటే అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రైట్ సైడ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్.